భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 గవర్నర్ శాసనసభ లేదా ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రత్యేక ప్రసంగానికి సంబంధించినది. దాని ముఖ్యాంశాల వివరణ ఇక్కడ ఉంది. ప్రసంగించు సమయం. గవర్నర్ రెండు నిర్దిష్ట సమయాల్లో శాసనసభను లేదా వర్తించినట్లయితే ఉభయ సభలను కలిపి శాసనసభకు ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సెషన్ ప్రారంభంలో మరియు ప్రతి సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభంలో ప్రసంగించాలి. ప్రసంగం యొక్క ఉద్దేశ్యం. గవర్నర్ ప్రసంగం శాసనసభను సమావేశపరచడానికి గల కారణాల గురించి తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దాని సమన్లకు గల కారణాలను వివరిస్తుంది. ఇందులో ప్రభుత్వ శాసన సభ ఎజెండాను వివరించడం, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను హైలైట్ చేయడం లేదా సెషన్కు అవసరమైన ఏవైనా ఇతర ముఖ్యమైన అంశాలు ఉంటాయి. శాసనసభలో చర్చ. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలను చర్చించడానికి శాసనసభ లేదా ఏదైనా సభ ప్రక్రియను నియంత్రించే నియమాలు తప్పనిసరిగా సమయాన్ని కేటాయించాలని రాజ్యాంగం ఆదేశించింది. గవర్నర్ లేవనెత్తిన సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు శాసనసభకు అవకాశం ఉందని ఇది నిర్ధారిస్తుంది. సారాంశంలో ఆర్టికల్ 176 గవర్నర్ ముఖ్యమైన విషయాలను శాసనసభకు తెలియజేయడానికి మరియు శాసనసభ తన పనితీరులో భాగంగా ఈ విషయాలపై చర్చలలో పాల్గొనడానికి అధికారిక యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. సాధారణ విషయములు. ఆర్టికల్ 176 గవర్నరు యొక్క విశేష ప్రసంగము. 1. గవర్నరు శాసనసభ యొక్క ప్రతి సాధారణ ఎన్నికల తర్వాతి మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను, ప్రతి సంవత్సరము మొదటి అధివేశనము యొక్క ప్రారంభమునను శాసనసభను లేక శాసన పరిషత్తుగల రాజ్యము విషయములో కలిసి సమావేశమైన ఉభయ సదనములను సంబోధించి శాసనమండలిని ఆహ్వానించిన కారణములను తెలియజేయుచు ప్రసంగించవలెను. 2. సదనపు లేక ఉభయ సదనముల ప్రక్రియను క్రమబద్ధము చేయు నియమావళి ద్వారా గవర్నరు ప్రసంగములో నిర్దేశించబడిన విషయములను చర్చించుటకై కాలమును కేటాయించుటకు నిబంధన చేయబడవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. General. Article 176. Special Address by the Governor. 1. At the commencement of the first session after each general election to the Legislative Assembly and at the commencement of the first session of each year, the Governor shall address the Legislative Assembly or, in the case of a state having a Legislative Council, both houses assembled together and inform the legislature of the causes of its summons. 2. Provision shall be made by the rules regulating the procedure of the House or either House for the allotment of time for discussion of the matters referred to in such address.